15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్లోనే జాబ్ చేస్తున్నాము. 15 సంవత్సరాల నుంచి మాకు ఒక రెగ్యులరైజేషన్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఆ 15 సంవత్సరాల్లోనే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కోవిడ్ చాలా మా కొలీగ్స్ అందరూ చనిపోయి ఉన్నారు. ఆ కొలీగ్స్ని పట్టించుకునే నాదుడు కూడా లేదు, వారి పిల్లల్ని చూసే వాళ్ళు కూడా లేదు. ఈ 15 ఇయర్స్ నుంచే మేము కాంట్రాక్ట్లోనే ఉంటున్నాం. మాకు శాలరీ అంటూ హైక్ చేయలేదు. జస్ట్ ఆ గవర్నమెంట్ అయినా మాకు ఒక మేనిఫెస్టోలో చేస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము స్టెప్ బై స్టెప్ అని అయినా చెప్పింది. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ మా గురించి దేని గురించి కూడా మాట్లాడట్లేదు. నెక్స్ట్ అదర్వైజ్ మాకు కావాల్సిన మెయిన్ ఏంటంటే రెగ్యులరైజేషన్ చేయండి. మెయిన్ రెగ్యులరైజేషన్ కావాలి. నెక్స్ట్ ఇన్ కేస్ రెగ్యులరైజేషన్ లేట్ అవుతుందంటే కనీసం 100% గ్రాస్ శాలరీ అయినా ఇవ్వండి. నెక్స్ట్ మాకు కొన్ని అరియర్స్ అయినా ఇవ్వండి, హెచ్ఆర్ఏ, డిఏ ఇట్లాంటివైనా ఇవ్వండి. దాంతోపాటు మా ఫ్యామిలీస్లో ఇన్ కేస్ మేమేమైనా అయిపోయి మా ఫ్యామిలీస్కి ఏం కాలేదు అంటే మా ఫ్యామిలీస్ వాళ్ళకైనా ఎవరికైనా ఒక జాబ్ కానీ ఇవ్వండి. 50 lakhs ఎక్స్‌గ్రేషియా అయినా ఇవ్వండి. జాబ్ అంటూ కల్పించండి మా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఒకరికి. మాకు ఇక్కడ చాలామంది ఈ మదనపల్లిలోనే కర్నూలు సైడ్, నెక్స్ట్ నెల్లూరు సైడ్ వాళ్ళు వచ్చి ఇక్కడికి వర్క్ వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలాంటి ట్రాన్స్ఫర్స్, మ్యూచువల్స్ ఎలాంటి అవైలబిలిటీస్ లేవు. కనీసం ఒక ట్రాన్స్ఫర్స్ అయినా కల్పించండి. దీన్ని విజయవాడ వరకు వెళ్ళేసి వచ్చి ప్రభుత్వానికి మేము చెప్పాము, కానీ ప్రభుత్వం ఇంతవరకు ఏం స్పందించలేదు. కానీ మేము ప్రభుత్వానికి అగైనెస్ట్గా ఈ ధర్నాలు చేయట్లేదు, ఏం చేయట్లేదు. కొంచెం శాంతియుతంగానే మేము దీని గురించి మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయమని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వానికి.